ఈరోజు మనం మిథున రాశి వారి రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. గత కొంతకాలంగా మీ జీవితంలో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సందేహాలు, ఎన్నో ఒత్తిడులు మిమ్మల్ని వెంటాడి ఉండవచ్చు. మీరు ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా రావడం, మీ మంచితనాన్ని అర్థం చేసుకోకపోవడం, మీ నిశ్శబ్దాన్ని బలహీనతగా భావించడం వల్ల ఎన్నోసార్లు మనసులో బాధపడి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయి. ముఖ్యంగా జూలై 12, 13, 14 తేదీలు మిథున రాశి వారికి ఎన్నో ప్రత్యేకమైన రోజులుగా నిలిచే అవకాశం కనిపిస్తున్నాయి. ఈ రోజుల్లో మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు రాబోయే నెలలో మంచి పునాది వేయవచ్చు. అయితే ఈ విషయం గుర్తుంచుకోండి, అదృష్టం అనేది కేవలం ఎదురు చూసేవారికి కాదు, అవకాశాన్ని గురించి ధైర్యంగా ముందడుగు వేసేవారికి మాత్రమే ఎక్కువగా తోడ్పడుతుంది. మిథున రాశి వారు అంటేనే చురుకైన ఆలోచన, తెలివైన నిర్ణయాలు, మాటల్లో మనస్సులలో గెలుచుకునే శక్తి. మీలో ఉన్న ఒక ప్రత్యేకమైన లక్షణాలు గతంలో సరైన సమయంలో బయటపడకపోయినా ఇప్పుడు వాటికి విలువ పెరిగే సమయం దగ్గర పడుతుంది. మీరు చెప్పే మాటలను ప్రాధాన్యం పెరుగుతుంది. మీ ఆలోచనలు వినడానికి చాలామంది ముందుకు వచ్చే ఆ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక జూలై 12 నుంచి 14 వరకు మీ మధ్య పనిచేసే భవిష్యత్తులో ప్రతి పని మంచి ఫలితాలకు పునాది అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా, విద్యలో అయినా మీరు చూపించే నిబద్ధత ఇతరుల దృష్టికి ఆకర్షిస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన ఒక పని ముందుకు కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతకాలం మీపై విమర్శనలు చేసిన వారే ఇప్పుడు మీ సామర్థ్యాన్ని గుర్తించే పరిస్థితి రావచ్చు. అయితే ఈ సమయంలో గర్వం కాదు, వినయం మీకు మరింత గౌరవాన్ని తెస్తుంది. విజయాన్ని సాధించడం గొప్ప విషయం కాదు, అయితే దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా గొప్ప విషయం. మనం ఇంకా ముందుకు వెళ్ళే ముందు మన వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంతకాలం మీపై విమర్శనలు చేసిన వారే ఇప్పుడు మీ సామర్థ్యాన్ని గుర్తించే పరిస్థితి రావచ్చు. అయితే ఈ సమయంలో గర్వం కాదు, వినయం మరింత గౌరవాన్ని మీకు తెచ్చిపెడుతుంది. మీ కుటుంబంలో కూడా సంతోషకరమైన వార్తలు వినిపించే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు మొదలు కావచ్చు. దూరంగా ఉన్న బంధువులతో మళ్ళీ సత్సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. మీ ఇంటి వాతావరణంలో ప్రశాంతత పెరిగినట్లు మీకు అనుభూతి చెందవచ్చు. గతాన్ని గుర్తు చేసుకొని బాధపడటానికి బదులుగా భవిష్యత్తును నిర్మించే దిశగా అడుగులు వేయాల్సిన సమయం ఇదే. ఎందుకంటే మీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కష్టకాలం వచ్చినట్లయితే మంచి రోజులు కూడా వస్తాయి. ఆ మంచి రోజులు వచ్చినప్పుడు వాటిని గుర్తించి సరైన నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ 4 రోజుల్లో మీ కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. వాటితో కొన్ని భవిష్యత్తులో మీ కెరీర్కు, మీ వ్యాపారానికి లేదా మీ వ్యక్తిగత జీవితానికి ఎంతో ఉపయోగపడే అవకాశం ఉంది. అందుకే తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి అవకాశాన్ని ప్రశాంతంగా పరిశీలించండి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ ఆత్మవిశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోవద్దు. మీరు ఇంతవరకు ఎదుర్కొన్న ప్రతి కష్టం మీకు ఒక పాఠ నేర్పింది. ఇప్పుడు ఆ అనుభవమే మీ బలంగా మారబోతుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నం వెంటనే ఫలితం ఇవ్వకపోయినా దాని ప్రభావం మాత్రం భవిష్యత్తులో స్పష్టంగా కనిపిస్తాయి. కాబట్టి మిథున రాశి వారు జూలై 11 నుంచి 14 వరకు ప్రతి రోజును విలువైన అవకాశంగా భావించి మీ మాటల్లో స్పష్టత, మీ నిర్ణయాల్లో ధైర్యం, మీ ప్రవర్తనలో వినయం ఉంటే మీరు ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఈ వీడియోలో ముందుకు వెళ్ళే కొద్దీ ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి, కుటుంబం, ప్రేమ, శత్రువులు, ఆరోగ్యం, అలాగే ఈ కాలంలో చేయాల్సిన ముఖ్యమైన పరిహారాలు గురించి మీరు వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు మిథున రాశి వారి ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి, వ్యాపారం గురించి వివరంగా తెలుసుకునే ముందు మీ వృత్తి విషయంలో ముఖ్యమైన మలుపు తిరిగి అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో మీరు చేసిన కష్టానికి గుర్తింపు కూడా లభించే పరిస్థితులు ఏర్పడవచ్చు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకు రావచ్చు. మీరు ఉద్యోగం చేస్తున్న వారైతే మీ పనితీరును ఉన్నతాధికారులు గమనించే సమయం ఇది. మీరు చెప్పే ఆలోచనలు
సంభాషణలు, మీరు చేసే ప్రజెంటేషన్, మీరు తీసుకునే నిర్ణయాలు మంచి పేరు తీసుకురాగలవు. మీకు గతంలో రావాల్సిన ప్రశంసలు ఆలస్యంగా వచ్చిన ఇప్పుడు పరిస్థితులు మీకు అనుకూలంగా మారే సూచనలు ఉన్నాయి. కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. బాధ్యత పెరిగినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. అదే మీ ఎదుగుదల మొదటికి మెట్టు. ఇక ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి కూడా ఇది ఆశాజనకమైన సమయం. కొత్త ఇంటర్వ్యూలు, కొత్త అవకాశాలు, మంచి సంస్థల నుంచి సమాచారం వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే తొందరపడి నిర్ణయం తీసుకోకుండా మంచి ఆఫర్ను జాగ్రత్తగా పరిశీలించండి. అలా పరిశీలించడం చాలా మంచిది. వ్యాపారాలు కూడా ఈ 4 రోజుల్లో తెలివిగా ఉపయోగించుకోవాలి. కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లేదా నిలిచిపోయిన చెల్లింపులు తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవడం చాలా అవసరం. లాభం కనిపిస్తుందని మాత్రం తొందరపడకండి. సరైన ప్రణాళికతో ముందుకు వెళితేనే దీర్ఘకాలం మంచి ఫలితాలు పొందవచ్చు. ఆర్థిక విషయాల్లో కూడా కొన్ని సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడం, అదనపు ఆదాయం వచ్చే అవకాశం, కుటుంబ అవసరాల కోసం చేసిన ఖర్చులకి మంచి ఫలితం కనిపించడం వంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. అయితే ఆదాయం పెరిగిందని అవసరం లేని ఖర్చులు చేయడం మాత్రం మంచిది కాదు. సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ కాలంలో మీ కమ్యూనికేషన్ మీకు అతిపెద్ద బలం అవుతుంది. మీరు చెప్పే ఒక్క మాట, మీరు చేసే ఒక పరిచయం లేదా మీరు పంపే ఒక సందేశం కూడా భవిష్యత్తులో మంచి అవకాశానికి కారణం కావచ్చు. అందుకే ప్రతి విషయాన్ని మర్యాదగా, స్పష్టంగా చెప్పే అలవాటు కొనసాగించండి. మిథున రాశి వారి సహజమైన తెలివితేటలు ఇప్పుడు మరింత ఉపయోగపడే సమయం ఇది. సమస్యలకు భయపడకుండా పరిష్కారాలకై దృష్టి పెట్టండి. మీ ఆలోచనల్లో ఉన్న స్పష్టతే మిమ్మల్ని ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఒక విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోండి. విజయం వచ్చినప్పుడు వినయం కోల్పోవద్దు. మీతో కలిసి నడిచిన వారిని మరవద్దు. మంచి పేరు సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది, కానీ కోల్పోవడానికి ఒక్క తప్పు నిర్ణయం చాలు. అందుకే మీ అడుగు ఆలోచించి వేయండి. జూలై 11 నుంచి 14 వరకు మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే రాబోయే నెలల్లో మరింత పెద్ద విజయాలకు బలమైన పునాది పడే అవకాశం ఉంది. ఈ కాలం మీ శ్రమకు విలువ తెచ్చే సమయం మారవచ్చు. మీలో నమ్మకం ఉంచండి. మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. ఫలితాలు క్రమంగా మీ వైపు రావడానికి ప్రారంభమవుతుంది. ఇప్పుడు మిథున రాశి వారి కుటుంబ జీవితం, ప్రేమ బంధాలు మరియు వ్యక్తిగత జీవితంలో జూలై మొత్తం 14 తేదీ వరకు మధ్య ముఖ్యమైన పరిణామాల గురించి తెలుసుకుందాము. మిథున రాశి వారు బయటకు ఎంత చలాకీగా అందరితో కలిసిపోయే స్వభావం కలిగి ఉన్నా తమ మనసులో బాధను మాత్రం చాలా అరుదుగా ఎవరికైనా చెబుతారు. చాలా సందర్భాల్లో మీ నవ్వు వెనక దాగి ఉన్న బాధను ఎవరు గుర్తించరు. మీపై మీరు పెట్టుకున్న బాధ్యతలు, కుటుంబం కోసం చేసిన త్యాగాలు, ఇతరుల కోసం వదులుకున్న అవకాశాలు ఇప్పుడు మీకు గుర్తొచ్చే అవకాశం ఉంది. జూలై 11 నుంచి 14 తేదీల మధ్య కుటుంబ వాతావరణంలో ఒక సానుకూల మార్పు కనిపిస్తుంది. చాలా రోజులుగా మాట్లాడని కుటుంబ సభ్యులతో మళ్ళీ మంచిగా సంబంధాలు ఏర్పడవచ్చు. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. మీ సలహాకు కుటుంబ ప్రాధాన్యం పెరుగుతుంది. పెద్దల ఆశీర్వాదం మీకు మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే విలువైన జీవిత భాగస్వామితో చిన్న చిన్న అపార్థాలు తొలగించుకొని కొత్త అవగాహనతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మాటల్లో కోపం కాకుండా ప్రేమ ఉంటే చిన్న సమస్యలు కూడా సులభంగా పరిష్కారం అవుతాయి. ప్రేమలో ఉన్నవారికి కూడా ఈ కాలం కీలకంగా మారవచ్చు. గతంలో అపార్థాల వల్ల దూరమైన వ్యక్తి నుంచి ఒక సందేహం రావచ్చు, లేదా చాలా కాలంగా మీ మనసులో ఉన్న సందేహాన్ని ఒక స్పష్టమైన సమాధానం దొరకవచ్చు. అయితే ఈ గతాన్ని తిరిగి జీవితం కంటే దాని నుంచి నేర్చుకున్న పాఠాలతో భవిష్యత్తును నిర్మించుకోవడం మంచిది. కొంతమంది మిథున రాశి వారు ఇప్పటికే పాత జ్ఞాపకాల భారాన్ని మోస్తూ ఉండవచ్చు. మిమ్మల్ని బాధపెట్టిన వ్యక్తిని పదే పదే గుర్తు చేసుకుంటూ మీ మనశ్శాంతిని కోల్పోయి ఉండవచ్చు. కానీ ఈ జూలై 11 నుంచి 14 మధ్య మీరు ఒక ముఖ్యమైన నిజ
నిజాన్ని అర్థం చేసుకుంటారు. జీవితంలో ప్రతి వ్యక్తి శాశ్వతంగా ఉండరు. కొందరు మన జీవితంలో ఆశీర్వాదాలుగా వస్తారు. మరికొందరు విలువైన పాఠాలు నేర్పడానికి వస్తారు. మీరు మీ మీరు మీ క్షమించుకోవడం మిమ్మల్ని ఇక నేర్చుకున్న రోజే నిజమైన ప్రశాంతత మొదలవుతుంది. ఇతరులు చేసిన తప్పులను మీ జీవితాన్ని శిక్షించడం, మీ విలువను గుర్తించడం, మీ ఆనందాన్ని మరొకరి చేతుల్లో పెట్టడం. ఈ 4 రోజుల్లో ఇక ఈ ఇంట్లో చిన్న వేడుక, కుటుంబం సమావేశం లేదా బంధువులతో ఆనందంగా గడిపే అవకాశం ఉంది. ఇక పిల్లల వల్ల సంతోషకరమైన వార్త వినే అవకాశము ఉంది. దూరంగా ఉన్న బంధువులతో మళ్ళీ సన్నిహితంగా మాట్లాడే పరిస్థితులు ఏర్పడవచ్చు. అయితే ఒక జాగ్రత్త మాత్రం తప్పనిసరి. కుటుంబ విషయాలు బయట వారితో ఎక్కువగా పంచుకోవద్దు. ప్రతి సమస్యను అందరి సలహా అవసరం ఉండదు. కొన్నిసార్లు మీ ఇంటి ప్రశాంతతను కాపాడుకోవడమే పెద్ద విజయం. మిథున రాశి వారికి ఈ కాలంలో భావోద్వేగాల కంటే వివేకం ఎక్కువగా ఉపయోగపడుతుంది. కోపంలో మాట్లాడిన ఒక్క మాట కూడా మంచి బంధాన్ని దెబ్బతీయవచ్చు. అదే ప్రేమతో చెప్పిన ఒక్క మాట ఎన్నో సంవత్సరాల దూరాన్ని తగ్గించగలదు. కాబట్టి జూలై 11 నుంచి 14 వరకు మీ కుటుంబ సమయంను కేటాయించండి. పెద్దల గౌరవాన్ని, జీవిత భాగస్వామి భావాలను అర్థం చేసుకోండి. పిల్లలతో ఆనందంగా గడపండి. మీరు ఇస్తున్న ప్రేమ రాబోయే రోజుల్లో మీకు ఎన్నో రెట్లు తిరిగి వస్తుంది. గుర్తుంచుకోండి, సంపద మనిషిని సౌకర్యాన్ని ఇస్తుంది, కానీ కుటుంబం మాత్రమే నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. ఈ కాలంలో ఆనందాన్ని ఆస్వాదించడానికి విశ్వం మీకు ఒక మంచి అవకాశాన్ని అందిస్తుంది. ఇప్పుడు ఈ మిథున రాశి వారికి ఈ ఎదుర్కొనే సవాళ్ళు, శత్రువుల ప్రవర్తన, ఆరోగ్యం మరియు ఈ కాలంలో పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తల గురించి తెలుసుకుందాము. మిథున రాశి వారు సహజంగానే తెలివితేటలు, చురుకుదనం కలవారు. అయితే ఈ ప్రతిభకు అందరూ ఆనందించరు. మీరు ఎదుగుతున్న కొద్దీ కొంతమంది అసూయతో మిమ్మల్ని విమర్శించవచ్చు. మీ గురించి లేని మాటలు చెప్పడానికి ప్రయత్నించవచ్చు. కానీ గుర్తుంచుకోండి, మీ విలువను తగ్గించే వారి మాటలు కాదు, వాటికి మీరు ఇచ్చే ప్రాధాన్యం. జూలై 11 నుంచి 14 మధ్య ఆఫీస్లో లేదా వ్యాపారంలో కొందరు మీ నిర్ణయాలు ప్రశ్నించే అవకాశం ఉంది. మీ పనికి క్రెడిట్ను వేరొకరు తీసుకోవడానికి ప్రయత్నించవచ్చు. అలాంటి సమయంలో కోపంతో స్పందించడం కంటే మీ పనితీరులో సమాధానం చెప్పడం ఉత్తమ మార్గం. మిథున రాశి వారి గొప్ప బలం వారి ఆలోచన. అదే సమయంలో కొన్ని సందర్భాల్లో ఎక్కువగా ఆలోచించడం కూడా బలహీనతగా మారవచ్చు. చిన్న విషయాలను మనసులో పెట్టుకొని బాధపడటం వల్ల మీ శక్తి వృధా కావచ్చు. ఈ 4 రోజుల్లో గతం గురించి కాదు, భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించండి. ఇక మీ చుట్టూ ప్రతి ఒక్కరూ మీరు శుభాకాంక్షలు చెప్పినా అందరూ మీ మంచినే కోరుకుంటారని అనుకోవద్దు. కొత్త పరిచయాలు ఏర్పడినప్పుడు వెంటనే వ్యక్తిగత విషయాలను పంచుకోకండి. వ్యాపార ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు లేదా ఉద్యోగానికి సంబంధించిన పత్రాలపై సంతకం చేసే ముందు పూర్తిగా చదవండి. ఆరోగ్యపరంగా పెద్దగా ఆలోచన అవసరం లేకపోయినా ఒత్తిడి, నిద్రలేమి, అలసట వంటి సమస్యలు కనిపించే అవకాశం ఉంది. పనిలో బిజీగా ఉన్న విశ్రాంతికి కూడా సమయం ఇవ్వండి. సరైన ఆహారం, తగినంత నీరు, మంచి నిద్ర మీ పనితీరును మరింత మెరుగుపరుస్తాయి. కుటుంబ సభ్యులతో లేదా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి. మీరు సరదాగా చెప్పే మాట కూడా ఎదుటి వారి బాధను కలగవచ్చు. ఇక ఈ సమయంలో ఓపికతో వినడం, ప్రశాంతంగా స్పందించడం వల్ల అవసరమైన గొడవలు దూరమవుతాయి. అనవసరమైన గొడవలకు దూరంగా ఉండే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక పని రోజుల్లో ముందుకు కదిలే అవకాశం ఉంది. కానీ దానికి ఓపిక కూడా అంతే అవసరం. త్వరగా ఫలితం రావాలని తొందరపడి చిన్న తప్పులు చేస్తే అవకాశం ఉంటుంది, జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరో ముఖ్యమైన విషయం, మీ సమయాన్ని విలువైన పనులకే ఉపయోగించండి. అవసరం లేని వాదనలు, సోషల్ మీడియా వివాదాలు, ఇతరుల జీవితాల్లో పోల్చుకోవడం వంటి వాటిని దూరంగా ఉండండి. మీ లక్ష్యంపై దృష్టి పెట్టి కొద్దీ మీ విజయం మరింత దగ్గరవుతుంది. ఇక మీకు ఈ జూలైలో
వచ్చే ప్రతి సవాలు ఒకే పరీక్ష మాత్రమే. ప్రతి పరీక్షలో గెలవాలంటే ప్రశాంతమైన మనసు, స్పష్టమైన ఆలోచన, సరైన నిర్ణయం అవసరం. మీ మీలో ఆ 3 లక్షణాలు ఉన్నాయి. వాటిని సరైన సమయంలో ఉపయోగిస్తే మీరు ఎదుర్కొనే అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. గుర్తుంచుకోండి, నిజమైన విజేత తన శత్రువులను ఓడించడమే కాదు, తన కోపాన్ని కూడా నియంత్రించగలిగే వ్యక్తి. ఈ 4 రోజుల్లో మీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా వినయంతో ముందుకు సాగితే రాబోయే కాలంలో వాటిని సరైన సమయంలో ఉపయోగిస్తే మీరు ఎదుర్కొనే అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. గుర్తుంచుకోండి, నిజమైన విజేత తన శత్రువులను ఓడించడమే కాదు, తన కోపాన్ని కూడా నియంత్రించగలిగే వ్యక్తి. ఆ 4 మీలో ఉన్నాయి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. వినయంతో ముందుకు సాగితే రాబోయే కాలంలో మరింత పెద్ద విజయాలకు మీరు అర్హులు అవుతారు. ఈ కాలం మీకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది. గతం నుంచి పాఠాలు నేర్చుకోండి. వర్తమానంలో తెలివిగా నిర్ణయాలు తీసుకోండి. భవిష్యత్తులో నమ్మకంతో నిర్మించుకోండి. అదే మిథున రాశి వారికి నిజమైన విజయం. ఇప్పుడు మిథున రాశి వారు జూలై 11 నుంచి 14 మధ్య తేదీలో చేయాల్సిన ఆధ్యాత్మిక సాధన, జీవితంలో ఎన్నో అంతర్గత మార్పులు, అలాగే ఈ కాలాన్ని మరింత సానుకూలంగా ఉపయోగించుకునే మార్గాల గురించి తెలుసుకుందాము. ఇక మిథున రాశి వారి జీవితంలో నిజమైన విజయం అంటే కేవలం డబ్బు, పదవి, పేరు మాత్రమే కాదు. మనస్సులో ప్రశాంతత ఉండటం, సరైన సమయం, సరైన నిర్ణయం తీసుకునే జ్ఞానం ఉండటం కూడా ఒక ముఖ్యమైనది. ఇక జూలైలో మాత్రం మీలో అలాంటి ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంది. చాలా రోజులుగా మిమ్మల్ని వెంటాడుతున్న ఒక సందేహాన్ని సమాధానం దొరకవచ్చు. మీ మనస్సు మరింత స్పష్టంగా ఆలోచించడం ప్రారంభించవచ్చు. ఈ ఈ రోజుల్లో మీరు అంతరాత్మ చెప్పే మాటలను నిర్లక్ష్యం చేయకండి. కొన్నిసార్లు మనలో కలిగే ఒక చిన్న హెచ్చరిక కూడా పెద్ద సమస్యను దూరం చేస్తుంది. అలాగే మంచి అవకాశం కనిపించినప్పుడు భయపడకుండా ముందుకు అడుగు వేయండి. అదృష్టం సిద్ధంగా ఉన్న మనసుకే ఎక్కువగా సహకరిస్తుంది. మీరు గతంలో చేసిన కష్టాలన్నీ ఫలితం ఆలస్యంగా వచ్చిన నిరాశకు చెందకండి. ఇక ప్రతి విత్తనం నాటిన వెంటనే మొలకెత్తదు. అలాగే ప్రతి ప్రయత్నం వెంటనే ఫలితం ఇవ్వదు. కానీ ఓపికతో కొనసాగితే ప్రయత్నం ఒక్కరోజు తప్పకుండా విజయాన్ని అందిస్తుంది. ఈ కాలం మీకు అదే విషయాన్ని గుర్తు చేస్తుంది. ఆధ్యాత్మికంగా కూడా ఈ రోజులు మీకు చాలా ప్రతి ఉదయం కొన్ని నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మీ లక్ష్యాలను గుర్తు చేసుకోండి. మీ తల్లిదండ్రులు లేదా మీ ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మానసిక ధైర్యం పెరుగుతుంది. వీలైతే సమీపంలో ఉన్న ఆలయానికి కూడా వెళ్ళండి. ఇక ఆలయాన్ని దర్శించుకోండి. అది భయంతో కాదు, మీరు చేసే పని కాదు, మనసులో స్థిరత్వం ఇచ్చే ఒక మంచి అలవాటు. ప్రతి బుధవారం పచ్చని పప్పులు లేదా విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు, పెన్నులు దానం చేయడం మంచి సంకల్పానికి గుర్తుగా భావించవచ్చు. అలాగే ప్రతి ఆదివారం ఉదయం సూర్యోదయాన్ని చూసి కృతజ్ఞతలతో కొత్త రోజులను ప్రారంభించండి. ఇవి భవిష్యత్తు పరిహారాల కంటే కూడా మీలో క్రమశిక్షణ, సానుకూల దృక్పథాన్ని పెంచే అలవాట్లు. ఆర్థిక విషయంలో కూడా ఒక నిర్ణయం పాటించండి. సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని పొదుపు చేయండి. ఇక చిన్న మొత్తాలపైన సరే క్రమంగా తప్పకుండా దాచుకోండి. భవిష్యత్తులో మీకు పెద్ద బలంగా మారుతుంది. అదేవిధంగా ఆరోగ్యంపై కూడా ఖర్చు చేయడానికి వెనకాడవద్దు. ఆరోగ్యం బాగుంటేనే సంపద ఆనందంగా అనుభవించగలుగుతారు. మిథున రాశి వారి జీవితంలో ఈ కాలం ఒక కొత్త అధ్యయనానికి ప్రారంభం కావచ్చు. అయితే ఆ అవకాశాన్ని నిలబెట్టేది మీ నిర్ణయాలే. కోపం కంటే సహనం, తొందర కంటే ప్రణాళిక, సందేహం కంటే ఆత్మవిశ్వాసం మీకు ఎక్కువ మేలు చేస్తాయి. గుర్తుంచుకోండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నది కాదు, ఇకపై ఎటు వెళ్ళాలనుకుంటున్నారన్నది మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీలో ఉన్న ప్రతిభకి తక్కువగా అంచనా వేయకండి. సరైన సమయంలో సరైన దిశలో వేసిన ఒక్క అడుగు మీకు మీ జీవితాన్ని మార్చగలదు. అందుకే
జూలై 11-14 వరకు ప్రతిరోజును ఒక అవకాశంగా భావించి సానుకూల ఆలోచనతో ముందుకు సాగండి. కుటుంబాన్ని ప్రేమించడం, మీ పనిని నిబద్ధతతో చేయడం, మీ మాటలను నిలబెట్టుకోవడం, అప్పుడు మీరు ఆశించిన ఆ గౌరవం, ప్రశాంతత, అభివృద్ధి క్రమంగా మీ జీవితంలో స్థానం సంపాదించుకుంటాయి. ఈ కాలం మీకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది. గతాన్ని పాఠంగా మార్చుకోండి, వర్తమానాన్ని శక్తిగా మార్చుకోండి, భవిష్యత్తును ధైర్యంతో నిర్మించుకోండి. అదే విధంగా మిథున రాశి వారు నిజమైన విజయం. ఇక చివరగా మిథున రాశి వారు మీరు గుర్తుంచుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇక జీవితంలో ప్రతి మనిషికి కొన్ని ప్రత్యేకమైన రోజులు వస్తాయి. ఆ రోజులు కేవలం అదృష్టాన్ని మాత్రమే కాదు, మన నిర్ణయాలను కూడా పరీక్షిస్తాయి. ఈ కాలం మీకు అలాంటి అవకాశంగా మారవచ్చు. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న అవమానాలు, నిరాశ, అపార్థాలు, ఆర్థిక ఒత్తిడులు ఇవన్నీ మిమ్మల్ని బలహీనలను చేయడానికి కాదు, మరింత బలమైన వ్యక్తిగా తీర్చిదిద్దడానికి వచ్చిన అనుభవాలు. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. మిథున రాశి వారి గొప్ప బలం వారి తెలివి, మాట, పరిస్థితులు అనుగుణంగా మారగల సామర్థ్యం. ఈ లక్షణాలు సరైన దిశలో ఉపయోగిస్తే మీరు సాధించలేనిది చాలా తక్కువ. ఇక మీ విజయాన్ని చూసి కొందరు ప్రశంసిస్తారు, అలాగే మరికొందరు అసూయపడతారు. కానీ మీరు ఎవరికి నిరూపించాల్సిన అవసరం లేదు. మీ ప్రయాణాన్ని మీరే గుర్తించి మాట్లాడాలి. జూలై 11-14 వరకు మీ కొత్త అవకాశాలు కనిపించవచ్చు. ఇక కొత్త వ్యక్తులు పరిచయం కావచ్చు, కొత్త ఆలోచనలు పుట్టొచ్చు. ఈ అవకాశాలు తొందరపడి వదులుకోకండి. అదే సమయంలో ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోండి. భావోద్వేగం కంటే వివేకం మీకు ఎక్కువ మేలు చేస్తుంది. ఇక మీ ఇంట్లో సంతోషం నిలవాలంటే మాటల్లో ప్రేమ ఉండాలి. ఉద్యోగంలో గౌరవం రావాలంటే పనిలో నిజాయితీ ఉండాలి. ఆర్థికంగా ఎదగాలంటే క్రమశిక్షణ అవసరం. ఇక ఆరోగ్యం బాగుండాలి అంటే విశ్రాంతి కూడా అంతే ముఖ్యం. ఈ 4 విషయాలను సమతుల్యం చేసుకోగలిగితే మీరు కోరుకున్న స్థిరత్వం క్రమంగా మీ జీవితంలో ఏర్పడుతుంది. ఒక విషయం మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. అదృష్టం అనేది ప్రయత్నాలను తోడు వచ్చినప్పుడు మాత్రమే శాశ్వతమైన విజయాన్ని మారుతుంది. కాబట్టి మీరు కృషికి ఎల్లప్పుడూ ఆపకండి. ఇక ప్రతి ఉదయాన్ని ఒక కొత్త అవకాశంగా మార్చుకోండి. ఇక ప్రతి అపజయాన్ని కూడా ఒక పాఠంగా స్వీకరించండి. ప్రతి విజయాన్ని వినయంతో ఆహ్వానించండి. మీ మనసులో ఏదైనా భయం ఉంటే దాన్ని విడిచిపెట్టండి. గతంలో జరిగిన ప్రతి సంఘటన మీ భవిష్యత్తును నిర్ణయించదు. మీరు ఈరోజు తీసుకునే నిర్ణయాలే మీ రేపటిని నిర్ణయిస్తాయి. అందుకే నమ్మకంతో ముందుకు సాగండి. మీలో ఉన్న ప్రతిభని బయటకు తీసుకురండి. మీ లక్ష్యంపై పూర్తిగా దృష్టి పెట్టండి. ఈ వీడియోలో మీకు ఉపయోగకరమైన అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి ఖచ్చితంగా. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కుటుంబ సభ్యులు లేదా మిత్రులలో మిథున రాశి వారు ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. మీ కుటుంబానికి మీకు దేవుడి ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.